ఈరోజు 2019 రెండో నెలల శ్రీ పెదిరాజు పెద్దమ్మ కళ్యాణం అవుతుంది. ఇది దాదాపుగా అక్కన్న మదన్న నిలబెట్టిన దేవాలయం అన్నమాట. ఇది మనం చేయబట్టి నన్ను ఉప్పుగూడ శివ అంటారు. మా నాయన నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఈ పండుగ. మా నాయన పేరు గుంటి ఐలయ్య. అప్పటి నుంచి చంద్రంగుట్ట తర్వాత ఉడంగట్ట, ఇది జలపేలి మహా ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్ లోపల ఈ గుడి దేవాలయం. ఈ గుడి దేవాలయం ఫస్ట్ కిషన్ బాబా అనమాట. ఆ కిషన్ బాబా నుంచి నిలబెట్టుకుంటూ వచ్చినాక వాళ్ళ కొడుకు విఠల బాబా నుంచి నడుస్తున్నది ఇప్పుడు జాతర. శనివారం ఏమో పొద్దుగాల పుట్టగా అమ్ముతాము, గంగ తెప్ప తీస్తాము. ఇప్పుడు ఊర్లకేంది జూలూస్ అంటే ఘటం గిట్ట తీసుకొని వస్తారు అనమాట. ఆడికేని ఇప్పుడు వచ్చినాక 12 గంటల దాకా అమ్మవారి పెద్దరాజు పెద్దమ్మది కళ్యాణం చెప్తాం. కళ్యాణం చెప్పినాక ఇప్పుడు ఇక్కడ దేవుడు వస్తాడు. దేవుడు వచ్చి ఆ గుండంలో అనేది తానం చేస్తాడు. తానం చేసుకొని ఆడికేని దేవుని దర్శనం చేసుకొని ఆడ కోళ్ళు కావడతాడు. ఇప్పుడు మేము చేయబట్టి ఒక 30-40 ఏళ్ళు కానీ వస్తున్నట్టుంది పని. ఇక మన తాతల నుంచి చేసుకుంటూ వస్తాడు. అక్కడ ఉన్నది హనుమంతుడు, అక్కడ తపస్సు చేసిండు. ఆ జలపల్లి ఊరినేమో అలా నాయన జీవ సమాధి ఉందనమాట. సమాధి అయిండు. అక్కడి నుంచి ఈ చుట్టుముట్టు ఊరు పల్లెల నుంచి వస్తారనమాట. ఆదివారం రోజు బోనాలు 10 గంటలకు 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. శనివారం నుంచి స్టార్ట్ అనమాట. ఒక వారం ముందు మైలలు తీసిపోతాం. మైలలు తీసిపోయాక శనివారం ఇక జుల్లు తీసుకొస్తాము. ఇక్కడ కథ చెప్తాము. కథ చెప్పినాక ఆయనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది దేవుడు. ఇప్పుడు గుండములు అమ్మవారు తానం చేసుకొని ఇక తెల్లారిదాకా కథ చెప్తాము. ఇక ఆదివారం బోనాలు మంచిగా ఊరేగింపు సమ్మక్క సారకాడ ఉన్నదనమాట. ఆ సమ్మక్క సారకకి జులు తీస్తారు. జులు తీసుకున్నాక మళ్ళీ నైట్ తెల్లవారి కథ చెప్తాం. మళ్ళీ పొద్దుగాల కొట్నం పెడతాము. కొట్నం పెట్టినాక అగ్గిగుండము చదరపటం అక్కడ అనిపించేది అది హనుమంతుడి గుడి. ఆడవి భక్తులు అమాస పుణ్యానికి బాగా వస్తారు. ఇక్కడ ఈడ ఉన్న పూజారి పేరు విఠల్ బాబా అంటారు అనమాట. ఆడికేని ఏళ్ళ నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉంది. ఆడవి అక్కడ మదన పెట్టిన గుండమే ఆడవి. ఇదంతా మహా ఫారెస్ట్ లోపల మనం ఇన్ని ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం అనమాట. కొన్ని ఏళ్ళ నుంచి మేము చేయవాటివి 40 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ మా తాత చంద్రంగుట్ట కొమరే అనమాట. ఆయన తర్వాత మా నాయన నుంచి నాది నడుస్తుంది. ఇక మేము అక్కడ పోనిచ్చుకోము. ఒక్కో లెంక జరుగుతూ వస్తుంది. కానీ జాతర అనేది ఇంకా మన హైదరాబాద్లో అందరూ తెలవాలి, అందరూ వస్తుంటే ఇంకా మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట. అందరివి తెలుసుకోవాలి, రావాలి అమ్మవారి ప్రార్థనలుగా. అయితే ఇది గరిగుట్ట అంటారు అనమాట. ఈ గరిగుట్ట లోపల ఫిబ్రవరిలో 9, 10, 11 అవుతుంది జాతర. జల్లపల్లి విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్ ఫారెస్ట్ నుంచి మన ఫిబ్రవరిలో 9, 10, 11 అవుతుంది. లేకుంటే జనవరిలో అన్న అవుతుంది. సంవత్సరం ఒకటేసారి దేవుని కళ్యాణం అవుతుంది. కళ్యాణము శనివారము, ఆదివారం, సోమవారం రోజు అగ్గిగుండాలు అమ్మవారివి, సదరపటము, కళ్యాణము, కొట్నం కార్యక్రమం ఉంటుంది. ఆదివారం ఏమో బోనాలు, ఊరేగింపు సమ్మక్క సారకు బెల్లం ముద్దలు తీసుకొని పోతారు. బంగారము ఈ ఆటలతో అలంకరణ చేసుకొని శివసత్తి గణాదులు, ఒగ్గు పూజారులు, డప్పులతోని వేద వాదాలతోని తీసుకుపోతారు. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం లోపల అమాస రోజు కానీ పూర్ణం రోజు భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎవరికన్నా ఏమైనా జరిగినా, ఏమైనా ఎవరిది ఏదున్నా, మంచి చెడ్డ ఏదున్నా ఈ గుండం అనేది తానం చేసేవి ఆ గుండంలో తానం చేస్తారనమాట. ఆ గుండంలో తానం చేసేవి పాపాలు కానీ గాలి ధూళి ఏదున్నా వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారివి అంత సత్యం గల తల్లి. ఏది అనుకున్న పని అది అవుతుంది. ఆ విఠల బాబాకి ఎవరి దగ్గర పైసలు కానీ ఎటువంటి తీసుకోదు. అమ్మవారి మీద ఆమె కృపతోని ఏది ఇచ్చినా అది మంచిగా అవుతుంది. అటువంటివి అనేది ఏది ఉండదు. వాళ్ళ నాయన నుంచి నడుస్తుంది. మా నాయన నుంచి నన్ను ఉప్పుగూడ శివ అంటారు. మా నాయన పేరు గుంటి ఐలయ్య అంటారు. అక్కడి నుంచి నడుస్తుంది. ఇప్పటి నుంచి మన పిల్లల తరాన వాటి ఉంటాటు మన హక్కు ఉంటాటు మనం చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఈ మహా పెద్ద జాతర మంచిగా జరుగుతుంది. మేలుగల్ల యవలవాడ బాలాయే రమ్మ బలవాయే రమ్మ అమ్మ 8 గొర్రెల మంద ఎద పట్ట తగడు ఎత్తరెత్తు గొలుతురమ్మ ఎర్ర గొల్లాలే పాకనాటి వాళ్ళు
పెంజర్ల మూత పెంజర్ల మూత